అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక మంచి మాట సోదరులారా, మిత్రులారా, జీవితం ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఇంద్రధనుస్సులోని రంగుల్లా మనం రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. మీది లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14న తెనాలి నియోజకవర్గంకు రానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన రావాల్సి ఉండగా జ్వరం కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కి మార్చి సాయంత్రం 4 గంటలకు మార్కెట్ సెంటర్లో అన్నాబత్తుని పురవేదిక ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయనున్నారు. తెనాలి నియోజకవర్గం ప్రజలందరూ వచ్చి ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ రెడ్డి గారు ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు పంచాయతీ కుమ్మరపల్లి గ్రామంలో రాజంపేట జనసేన నేత ఎలటూరు శ్రీనివాసరాజు గారి నివాసానికి వెళ్ళారు. వారు మర్యాదపూర్వకంగా విందును ఏర్పాటు చేసి ఎలటూరు శ్రీనివాసరావు గారు వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి గెలిపించాలని వారు కోరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం బస్సు యాత్ర ఈరోజు మంగళగిరి మరియు విజయవాడలో కొనసాగింది. దీనికి ప్రజలు విశేష స్పందన లభించింది. ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బస్ యాత్రలో భాగంగా అనేక వృత్తుల వారు, అనేక వ్యాపకాలు చేసే వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తూ ఉన్నాం. ఆ వర్గాలకు సంబంధించిన మంచి జరిగిన విషయాలను ఒకవైపున, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ, ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా, ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. అంటే ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం గన పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, ఈ ఒక్క మంగళగిరి నియోజకవర్గమే తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా పేదలు ఎలా బతుకుతా ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా మారాలి అని ఏ ఒక్కరూ ఆలోచన చేయాల. మొట్టమొదటిసారిగా వీళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకొస్తూ, ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు.
కానీ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలని, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను. మీ తరపు నుంచి ఏదైనా మీరు చెప్తే, మీ దగ్గర నుంచి నేను ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఏదైనా ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటాను. అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతూ, దేవుడి దయతో ఇంకా ఎక్కువ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మైక్ ఇక మీకు ఇస్తా. అక్కడ ఉంది చూడండి, మీ కింద ఉంది. మా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మన అక్క చెల్లెమ్మల పార్టీ కదా, మంది ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్క చెల్లెమ్మలకి ఎక్కువ ఇద్దాం. అందరికీ నమస్తే సార్. నాకు చేయూత వస్తున్నాయి సార్. మేము మగ్గం వేసుకుంటున్నాము. అక్కడ రాజగోకాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం వేసుకుంటా బిల్డింగ్లో అంటే, నేసుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది, ఇబ్బంది అవుతుందంటే, సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ రాసి ఇచ్చాడు. నేను బిల్డింగ్లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్. సినిమా యాక్టర్ జబర్దస్త్ ఆది పిఠాపురంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ మద్దతుగా పవన్ కళ్యాణ్కి ఘన విజయం సాధించాలని పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయాల్లో ఉండాలని, అలాంటి వ్యక్తి ప్రజలకు అవసరమని వారు తెలియజేశారు. ఖచ్చితంగా పిఠాపురంలో 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా. అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్తో జనసేన ఇక్కడ ఖచ్చితంగా 1,00,000 పైగా మెజారిటీతో గెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జన సైనికులు ఉత్సాహం కానీ, అలాగే టీడీపీ శ్రేణులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ అందరూ కలిసి వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ పెద్ద మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి 3 పార్లమెంటు అభ్యర్థుల నియమించాల్సి ఉండగా వీటిపై చర్చించడానికి 3 పార్టీల అధ్యక్షులు ఈ అభ్యర్థుల ఎవరు నియమించాలనేది చర్చించారు. త్వరలోనే ఈ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎన్డీఏ పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయంలో ఓబీసీ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యుల సమాలోచన కార్యక్రమంలో పాల్గొని సామాజిక న్యాయం అభివృద్ధి పదంలో మన ఓబీసీ సమాజం యొక్క ప్రగతిని మరింత ఆధునికరంగా మార్చడానికి మనం చేయవలసిన విధాన నిర్మాణాలు మరియు సంస్కరణలపై చర్చించారు. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. చెన్నైలోని పల్లవరం వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ వారు కళారంగానికి సంబంధించి రామచరణ్ గారికి డాక్టరేట్ ప్రకటించారు. ఏప్రిల్ 13 వేల్స్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా రామచరణ్ అక్కడికి వెళ్ళారు. AICTE అధ్యక్షుడు DG సీతారామయ్య గారు రామచరణ్కి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ ఏడాది జనవరిలో ఇదే యూనివర్సిటీ వారు పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ప్రకటించగా పవన్ కళ్యాణ్ ఈ రంగంలో నాకంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారని చెప్పి పవన్ సున్నితంగా తిరస్కరించారు. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, MPC, BIPC మరియు MEC వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు TB రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. చూసారా, ఆ మహిళలు ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు లేకుండా పెయింట్తోనే అనేక రకాల జంతువులను, పక్షులను మరియు వారు చూపించడం జరిగింది. ఇది మనం ఒక అద్భుతమైన వీడియోగా, అద్భుతమైన కళగా మనం అభివర్ణించవచ్చు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.